హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ అడవుల్లో పులి లేదు, పులి ఆనవాళ్ళు కూడా లేవు. కానీ పులి పంజా విసురుతోంది. పులి పంజాకి ఆ గ్రామస్తులు విలవిలలాడిపోతున్నారు. పులి లేకున్నా, పులి ఆనవాళ్ళు లేకున్నా పులి పంజా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవును, అక్కడ మాను పులి దాడి చేస్తుంది. మాను అంటే చెట్టు, వృక్షం ఏదైనా అనుకోండి. అక్కడ చెట్లు పులిలా పంజా విసురుతున్నాయి. మనుషుల్ని పెనవేసుకుని వారిని సంహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎస్, అక్కడ మానుపులి విజృంభిస్తుంది. మానుపులి జనాలని హడలుగొడుతోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆ ప్రాంతానికి వెళ్లేందుకే ఆ గ్రామస్తులు గజగజ వణికిపోతున్నారు. చెట్టు దగ్గరికి వెళితే ఏ చెట్టు చుట్టుకుంటుందో, ఏ చెట్టు గాయపరుస్తుందో, ఏ చెట్టు తమల్ని అమాంతం మింగేస్తుందో అంటూ ఆ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఎస్, అక్కడ మానుపులి విజృంభిస్తోంది. ఇది నిజంగా నిజం. మన్యం జిల్లా సీతంపేట అడవుల్లో వలగజ్జి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ 60-70 కుటుంబాలు నివసిస్తుంటాయి. అక్కడ జనాభా కూడా పెద్దగా ఉండదు. 200 మందో 300 మందో అక్కడ ఉంటారు. ఇది మామూలుగా ఒక గ్రామం. ఈ గ్రామం మొత్తం అక్కడ ఆదివాసీల గ్రామం. అక్కడ ఉన్న వాళ్ళు వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతుంటారు. అయితే ఆ గ్రామాన్ని ఒక సమస్య వెంటాడుతోంది. అక్కడి చెట్లు పులులాగా పంజా విసురుతున్నాయి. అక్కడి చెట్లు పాములాగా జనాల్ని పెనవేసుకుంటున్నాయి. ఇది నిజంగా నిజమా? నిజమో అబద్ధమో తెలియదు, కానీ అక్కడ ఇది జరుగుతుంది. ఆ గ్రామస్తులు దీన్ని బలంగా నమ్ముతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చెట్లు తమను కానీ తమ పశువులను కానీ పెనవేసుకుంటున్నాయని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇప్పటి మాట కాదు. గత 10-15 ఏళ్లుగా అక్కడ మాను పులి విజృంభిస్తోంది. మాను అంటే చెట్టు, ఇందాకే చెప్పుకున్నాం. చెట్లు అక్కడి జనావాసాలకు దగ్గరగా ఉన్న చెట్లు కానీ, అక్కడి అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లు కానీ, ఆ చెట్ల పక్క నుంచి అలా వెళ్తుంటే సడన్గా పెనవేసుకుంటున్నాయట, గట్టిగా పట్టుకుంటున్నాయట, గాయపరుస్తున్నాయట. మనుషుల్నే కాదు, జంతువుల్ని కూడా ఇవి వదలట్లేదట. అందుకే దీన్ని మానుపులి అంటారు. ఇక్కడ మానులు పుల్లా విజృంభిస్తున్నాయి, పెనవేసుకుంటున్నాయి. కొన్ని చెట్లయితే పాముల్లాగా అల్లుకుంటున్నాయి. జంతువుల్ని, ఆవుల్ని, ఎడ్లను కూడా ఇవి గాయపరుస్తున్నాయట. అటవీ శాఖ అధికారులకు స్థానికులు మండి తాజాగా దీనిపై ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులు ఇప్పుడు దీనిపై పరిశోధన చేస్తున్నారు. అయితే ఆ ఊర్లో ఏం జరుగుతోంది? నిజంగానే చెట్లు, చెలమలు మనుషుల్ని వెంటాడుతున్నాయా, మనుషుల్ని హింసిస్తున్నాయా అంటే అలాంటి దృశ్యాలు ఎక్కడా కానరాలేదు. కానీ ఒక చెట్టు తమను పెనవేసుకుంటే ఆ చెట్టుపై గొడ్డలితో దాడి చేస్తే అది వదిలేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ దాడి చేసిన దృశ్యాలు చెట్ల మీద ఆనవాళ్ళు చూపిస్తున్నారు. కానీ వాళ్ళపై చెట్టు దాడి చేసినట్టుగా ఎక్కడ ఆనవాళ్ళు లేవు. మామూలుగా పులో ఏదో దాడి చేస్తే దాని వీడియోలు ఎన్నో చూస్తాం. కానీ ఇక్కడ స్థిరంగా ఉన్న ఒక చెట్టు, కదలకుండా అక్కడే ఉన్న ఒక చెట్టు ఒక మనిషిని పెనవేసుకుంటే, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. గ్రామస్తులు, ఆ గ్రామంలో చాలామంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, కానీ ఒక్క వీడియో కూడా తీయలేకపోయారు. కానీ జనాలు బాగా నమ్ముతున్నారు ఈ చెట్లు తమపై దాడి చేస్తున్నాయని. అటవీ శాఖ అధికారులు మాత్రం దీన్ని కొట్టివేస్తున్నారు. దాన్ని పరిశోధిస్తున్నాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. కానీ చెట్లు దాడి చేసే అవకాశం ఎంత మాత్రం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ ఊరి నమ్మకం అలాంటిది. గత 10-20 ఏళ్ల కింద కూడా
అంటే అప్పటి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మానుపులి విజృంభిస్తూనే ఉంది. తాజాగా ఎప్పుడు దాడి జరిగిందంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. కానీ మానుపులి ఖచ్చితంగా ఉంది, తమల్ని వెంటాడుతుంది, చెట్ల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుందని ఆ గ్రామస్తులు అంటున్నారు. అధికారులు మాత్రం అలాంటిది ఏమీ ఉండదు కానీ ఏదో ఉందని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అందుకే అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. అయితే మనుషుల్ని, మాంసాహారాన్ని తినే చెట్లు ఉన్నాయి ప్రపంచంలో అన్నది మనం విన్నాం. కానీ ఇక్కడ ఉన్నవి అన్ని మామూలు చెట్లే. మన ఊర్లలో కనిపించే అన్ని చెట్లు ఇక్కడే ఉన్నాయి. ఏ చెట్టు కూడా మామూలు చెట్లకు భిన్నంగా లేదు. అయినా ఆ చెట్లు దాడి చేస్తున్నాయట. ప్రత్యేకంగా అమావాస్య వంటి ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక ఘడియల్లో మాత్రం ఇవి విజృంభిస్తున్నాయి, దగ్గరకు వచ్చిన మనుషుల్ని పట్టుకుంటున్నాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. అయితే ఈ మానుపులి రహస్యం ఏంటి? ఆ జనాల్లో ఉన్న భయాన్ని తొలగించే మార్గం ఏంటి? అటవీ శాఖ అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.